శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా ఫిబ్రవరి నెల తెలుగు తిథుల ప్రకారంగా మాఘమాసం వస్తుంది. ఈ మాఘమాసంలో ఫిబ్రవరిలో మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనటువంటి అంశములను ఇప్పుడు మనం పరిశీలన చేద్దాము. మేషరాశి అంటే అశ్విని 4 పాదాలు, చూ చే చోల భరణి 4 పాదాలు, లీ లు లే లో కృత్తిక 1వ పాదం ఆ. మేషరాశి వారికి ఈ మాసమంతా గ్రహ సంచార ప్రకారంగా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి అంటే వృషభంలో ఉన్నటువంటి బృహస్పతి కొంత గురుబలం అనేటువంటిది చక్కగా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి కొంత తగిన గుర్తింపు లభించటము, ప్రతి విషయంలో ప్రాధాన్యత ఉండటం మొదలైనవి బాగానే ఉంటాయి. 11వ స్థానంలో మీనంలో శనైశ్చరుడు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా బాగుంటుంది, అదృష్టం అనేటువంటిది కూడా వరిస్తుంది. 12వ స్థానంలో రాహువు కొంత మీనంలోనే ఉన్నాడు కాబట్టి శనైశ్చరుడు కుంభంలో ఉండటం, మీనంలోనేమో రాహువు ఉండటం కొంత విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉండబోతోంది. కేతువు 6వ స్థానంలో కన్యలో ఉన్నాడు ఈ మాసమంతా కూడా. కాబట్టి దాదాపుగా కొంత అనుకూలత, కొంత ప్రతికూలత. ప్రతికూలత 25%, అనుకూలత 75% ఈ మాసంలో మీకు ఉండే ఆస్కారం కూడా ఉంది. ఇక మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే మకరంలో ఉన్నటువంటి రవి, మకరంలో ఉన్నటువంటి బుధుడు, అలాగే మిథునంలో ఉన్నటువంటి కుజుడు, గురువు, శని, శుక్రుడు, కేతువు ఈ మాసంలో దాదాపుగా 6 గ్రహాలు మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఒక రకంగా చెప్పాలి అంటే ఫిబ్రవరి నెల అద్భుతమైనటువంటి కాలం మేషరాశి వారికి. మీరు ఏ కార్యక్రమమైనా చేపట్టండి, ఈ మాసంలో సక్సెస్ అనేది మీ వెంట ఉంటుంది. మంచి ఆరోగ్యం ఉంటుంది, డబ్బు విషయంలో చింత పడవలసిన పని లేదు, ధనలాభం ఉంది, బంధుమిత్రుల నుండి కూడా చాలా సహాయ సహకారాలు కూడా ఉంటాయి. తలపెట్టిన పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ మాసంలో పర్ఫెక్ట్గా, అనుకూలంగా, అద్భుతంగా జరిగే ఆస్కారం కూడా ఉంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఈ మాసంలో ఒక గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. ముఖ్యంగా 2వ తేదీ వసంత పంచమి, 4వ తేదీ రథసప్తమి, 8వ తేదీ మాఘమాసంలో వచ్చేటువంటి ఏకాదశి, అలాగే ఈ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి, మాఘశుద్ధ పౌర్ణమి, ఈ మొదలైనటువంటి పర్వదినముల యందు మీరు ఏదైనా దానాదులు, ధర్మాదులు చేసే ఆలోచన చెయ్యండి. వ్యాపారపరంగా కూడా కొత్త వ్యాపారం మొదలు పెట్టుకోవాలి గురువుగారు అని మీరు అనుకుంటే ఫిబ్రవరి 2 అనుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు మేషరాశి వారికి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే ఎవరి ప్రమేయమో కావచ్చు,
వారి వల్ల ఖచ్చితంగా సహనాన్ని మాత్రం కోల్పోకండి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. భూ సంబంధమైన వ్యవహారముల యందు అడ్వాన్సులు ఇవ్వటానికి, ఇండ్లు కొనుగోలు చెయ్యటానికి, చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న భూములను అమ్ముకోవటానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఆనందంగా గడుపుతారు. ఆనందం అనేటువంటిది ఈ మాసంలో మీ సొంతంగా ఉంటుంది. వృత్తిపరంగా అనుకూలత ఉంటుంది. ప్రమోషన్లు రావచ్చు, ఇంక్రిమెంట్లు పెరగవచ్చు, లేదా కోరుకున్న చోటికి బదిలీ కూడా ఉండవచ్చు. సమాజంలో గౌరవం లభిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి పదవీ యోగం కూడా కలగవచ్చు. దూర బంధువులకు వివాహాది శుభాలు కలుగుతాయి. వ్యాపారాదుల యందు అభివృద్ధి సిద్ధిస్తుంది. గొప్పవారితో స్నేహము చాలా మలుపు తిప్పవచ్చు. ముఖ్యంగా వాయిదా పడుతున్నటువంటి పనులన్నీ కూడా పునః ప్రారంభం అవుతాయి. కాబట్టి అప్పు చెయ్యకుండగా ఉన్న డబ్బును వినియోగించుకొని ఉంటే ఈ మాసంలో చాలా అనుకూలత ఉంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పనుల్లో ఆటంకాలు ఉంటాయి, కానీ ఈ ఫిబ్రవరి నెల 8 నుంచి 21వ తేదీ వరకు అద్భుతమైనటువంటి సమయం. ఒక మంచి మార్పు అనేటువంటిది మీ ఆలోచనల్లో కావచ్చు, ఆచరణలో కావచ్చు, చక్కగా మారవచ్చు. ఆర్థిక పరమైన అంశముల యందు మేషరాశి వారికి అసలు చింత అక్కరలేదు. స్థిరాస్తి ద్వారా ఆదాయం అనేటువంటిది కూడా సమకూరుతుంది. మానసిక ప్రశాంతత అద్భుతంగా ఉంటుంది. పెద్దల సలహాలు వీలైనంత మేరకు పాటించడం అవసరము. రోజువారీ కార్యకలాపాలు కూడా ఈ మాసంలో నిర్విఘ్నంగా సాగుతాయి. ఉద్యోగపరంగా పని పెరగవచ్చు. సహోద్యోగులు ఉన్నతాధికారులతో కలిసి మీకు సంబంధం లేని చర్చల్లో మీరు వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఫిబ్రవరి నెల 3వ వారంలో ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మిగతా విషయముల యందు ఏ వ్యతిరేకమైన ఆలోచనలు అక్కరలేదు. స్త్రీ మూలక ధనం కలిసి వస్తుంది. పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నటువంటి వారు సంబంధాలు ఖచ్చితంగా మీకు సిద్ధంగా ఉంటాయి. పెళ్ళిళ్ళు పూర్తవుతాయి ఈ మాసంలో. ఇక మరి గురువుగారు, మేము పరిహారాలు ఏమైనా చేసుకోవాలా మేషరాశి వారు ఈ మాఘమాసంలో ఫిబ్రవరి నెలలో అంటే ఒకటి చెయ్యండి. బుధుడు శుక్రుడు ఈ బుధ సంబంధమైనటువంటి శ్లోకములు, శుక్ర సంబంధమైనటువంటి శ్లోకములు వీలైనంత మేరకు 4 బుధవారాలు 4 శుక్రవారాలు పఠనం చేయండి. ప్రతిరోజు కూడా ఈ మాసం మొత్తం శివ సహస్రనామ స్తోత్రపారాయణం చెయ్యండి. చాలా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. 4 గురువారాలు దత్తాత్రేయ ప్రీతి కోసము గోక్షేత్రంలో ఏదైనా గ్రాసం సమర్పిస్తే సరిపోతుంది. రథసప్తమి రోజున ఉపవాసము, సూర్య నమస్కారాదులు, ఆదిత్య హృదయం 9 సార్లు చేయటం మర్చిపోకండి. ఇక ఎవరైతే వ్యక్తిగతంగా మేషరాశి వ్యక్తులు మా దశలు అంతర్దశలు ఏం జరుగుతున్నాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి గురువుగారు అని మీకు వ్యక్తిగత జాతక సంబంధమైన సందేహాదులుంటే అపాయింట్మెంట్ తీసుకొని నాతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశాన్ని మీరు పొందగలుగుతారు. ఎవరైతే ఈ మాసంలో నాతో మాట్లాడాలి అనుకున్నారో వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. ఇక నుంచి ఎవరితోనైతే జాతకం మాట్లాడుతానో వారికి వారి జన్మపత్రిక కూడా నేను పంపించే ప్రయత్నం చేస్తాను దాదాపుగా. కాబట్టి మీరిచ్చే ద్రవ్యం కూడా నాకు గోక్షేత్రానికి ఉపయోగపడుతుంది. కాబట్టి
ఆన్లైన్ కాల్స్ మాత్రమే స్వీకరించబడతాయి. జై శ్రీరామ్. మరల వచ్చే మాసం మనమందరం కూడా కలుసుకుందాము. అంతవరకు సెలవు. శ్రీరామ జయ రామ జయ జయ రామ.